మీరు ఎలా శోధనలను జయించారో కొంచెం వివరంగా చెప్తారా? తప్పకుండా. మీరు వీటిని గురించి తెలుసుకోవాలి. మొదటిగా, నేను అరణ్యములో 40 దినములు ఉపవాసం వలన చాలా ఆకలితో ఉన్నాను. అపవాది నా ఆకలిని తృప్తిపరచుకోవడానికి రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినమని చెప్పింది. నేను అలా చెయ్యలేదు. ఎందుకంటే మనిషి రొట్టె వలన మాత్రమే కాక దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ రొట్టె వలన నేను శక్తి పొందను గాని తండ్రి నుండి వచ్చు మాట వలన జీవిస్తాను. తండ్రి నాకిచ్చిన శక్తిని నా సొంత లాభము కొరకు వాడుకునలేదు. ఒకానొక సందర్భంలో 5,000 మంది ప్రజలు ఆకలిగొంటే వారికి రొట్టెలు పంచిపెట్టుటకు నాకు ఇవ్వబడిన శక్తిని ఉపయోగించాను. నన్ను వెంబడించువారు కూడా తమకు ఇవ్వబడిన శక్తిని మరియు తలాంతులను ఇతరుల మేలు కొరకు ఉపయోగించవలెను. చాలా అద్భుతంగా వివరించారు యేసయ్య. నిజంగా అందరూ మీ వలే ఇతరుల కోసం ఆలోచిస్తే ఈ ప్రపంచం ఎంతో సంతోషంతో నిండి ఉంటుంది. ఇక రెండవ శోధన గురించి వినాలని ఆతృతగా ఉంది. తప్పకుండా. మీరు వీటిని గురించి తెలుసుకోవాలి. థాంక్యూ యేసయ్య. లవ్ యు మై చైల్డ్.